హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్ టీవీ. మనకు 10 రోజుల్లో దసరా నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కో రకం నైవేద్యం సమర్పిస్తారు. నవరాత్రిలో మొదటి రోజు నైవేద్యంగా కట్టు పొంగలి తయారు చేస్తారు. ఇప్పుడు ఈ కట్టు పొంగల్ని అచ్చం గుడిలో తయారు చేసే విధంగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. 1 కప్పు పెసరపప్పుకి 3/4 కప్పు రైస్ తీసుకోవాలి. ఇప్పుడు వీటిని 2 సార్లు బాగా శుభ్రంగా కడగాలి. వీటిని కట్టు పొంగలికి ఎప్పుడు బియ్యాన్ని పెసరపప్పుని నానబెట్టకూడదు. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కడిగిన పెసరపప్పు బియ్యం వేసుకోవాలి. వీటిని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బియ్యాన్ని పెసరపప్పుని ముందుగా కడిగిన తర్వాత ఇలా ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే ముందుగానే ఫ్రై చేసుకొని తర్వాత శుభ్రంగా కడిగి అప్పుడు కుక్కర్లో వేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో 1 ఇంచ్ అల్లం ముక్కని సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలని 2 ముక్కలుగా చేసి వేసుకోవాలి. తర్వాత 10-12 మిరియాలు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనము ఏ కప్పుతో అయితే పెసరపప్పు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పుకి 2.5 కప్పు వాటర్ తీసుకోవాలి. అంటే 1 కప్పు పెసరపప్పు 1 కప్పు రైస్కి మొత్తం 4.5 కప్పు వాటర్ వేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. రైస్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవడానికి స్టవ్ మీద బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. దీనిలో 10-12 జీడిపప్పు వేసుకోవాలి. వీటిని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దానిలో 1/2 టీ స్పూన్ జీలకర్ర 10 మిరియాలని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. తర్వాత గుడిలో ప్రసాదం టేస్ట్ ఉండాలంటే తప్పకుండా ఇంగువ వేయాలి. ఇష్టమైన వాళ్ళు చిటికెడు ఇంగువ వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వీటిని 1 నిమిషం ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఉడికించుకున్న రైస్లో వేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా కలుపుకుంటే గుళ్ళో ప్రసాదంలాగా ఉండే ఎంతో టేస్టీ అయిన నవరాత్రి మొదటి రోజు నైవేద్యం కట్టు పొంగలి రెడీ అయిపోయింది. ఈ కట్టు పొంగల్ని ఈ నవరాత్రికి మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో చూడండి. దసరా నవరాత్రి నైవేద్యాలలో 2వ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహోర తయారు చేద్దాం. ముందుగా చిన్న బత్తాకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. అంటే ఇది అప్రాక్సిమేట్గా 50 గ్రాములు ఉంటుంది. ఇలా 50 గ్రాముల చింతపండుకి 1/2 కిలో రైస్ ఖచ్చితంగా పులిహోర తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద 1 గ్లాసు వాటర్ని బాయిల్ చేసుకుని ఈ నీళ్ళల్లో ఈ చింతపండుని నానబెట్టుకోవాలి. 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. వేడి నీళ్ళల్లో వేస్తే తొందరగా నానిపోతుంది. గుజ్జు కూడా బాగా ఎక్కువగా వస్తుంది. ఇలా నానిన తర్వాత ఈ చింతపండులో ఉన్న పల్ప్ అంతా తీసుకోవాలి. చింతపండు పిప్పి రాకుండా గుజ్జు మొత్తాన్ని ఇలా ఏదైనా స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకోవాలి. ఇలా మొత్తం వడకట్టుకొని పిప్పి మొత్తం తీసేయాలి. ఇలా వచ్చిన చింతపండు గుజ్జులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అంటే చింతపండుకు సరిపడా మాత్రమే సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతి పొడి అయినా వేసుకోవచ్చు. తర్వాత చిన్న
బెల్లం ముక్క పొడి చేసి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కొంచెం వేసుకోవాలి. తర్వాత ఈ చింతపండుకు సరిపడా పసుపు వేసుకోవాలి. తర్వాత 7-8 పచ్చిమిరపకాయలు తీసుకొని వీటికి ఘాటు పెట్టుకుంటే చింతపండు రసమంతా పచ్చిమిరపకాయల్లోకి వెళ్తుంది. ఇలా ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 7-8 వేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా ఉడికిపోతే చింతపండు గుజ్జు రెడీ అయిపోయినట్లే. అన్నం వండుకోవడానికి 1/2 కిలో రైస్ తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి 1 గ్లాసు రైస్కి 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవటం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది. ఇలా నెయ్యి వేసుకొని రైస్ని ఉడికించుకోవాలి. ఉడికిన రైస్ని వెడల్పుగా ఉన్న పళ్ళెంలో వేసుకొని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన రైస్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ముందుగానే ఆయిల్ వేయటం వల్ల రైస్ బాగా పొడి పొడిగా ఉంటుంది. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇందాక చింతపండులో పసుపు వేసాము, ఇప్పుడు రైస్కి సరిపడా పసుపు వేసుకోవాలి. ఉప్పు కూడా చింతపండులో వేసాము, రైస్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఇందాక ఉడికించుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలి. చింతపండు గుజ్జు మనం వండుకున్న రైస్ని బట్టి అప్రాక్సిమేట్గా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని రైస్కి మొత్తం పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా తాలింపు వేయటానికి ముందే చింతపండు పులుసు కలిపి పెట్టుకుంటే చింతపండు పులుసు అంతా రైస్కి బాగా పట్టుకుంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకోవటానికి స్టవ్ మీద బాండి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. దీనిలో 1 గుప్పెడు వేరుశనగపప్పు వేసుకోవాలి. వీటిని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. వేరుశనగపప్పు సగం వరకు ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వీటిని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేరుశనగపప్పు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు నైవేద్యంగా పెట్టే పులిహోరలో ఖచ్చితంగా చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే గుడిలో పెట్టే ప్రసాదంలాగా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని ఇందాక కలిపి పెట్టుకున్న రైస్లో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. తాలింపు మొత్తం రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకుంటే అమ్మవారికి ఎంతగానో నచ్చే పులిహోర రెడీ అయిపోతుంది. దసరా నవరాత్రి నైవేద్యాలలో 3వ రోజు అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నాన్ని తయారు చేద్దాం. ముందుగా 1 గ్లాస్ రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన రైస్ని వెడల్పుగా ఉన్న ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. దీనిలో 2 టేబుల్ స్పూన్లు వేరుశనగపప్పు వేసుకోవాలి. వీటిని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. తర్వాత 10 జీడిపప్పు వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిరపకాయలని ముక్కలుగా చేసి వేసుకోవాలి. వీటిని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిటికెడు ఇంగువ వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఇందాక గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి వేసుకోవాలి. దీన్ని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో రైస్కి
ఈ తాలింపుకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. దీన్ని ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన రైస్లో ఈ తాలింపుని వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు మొత్తాన్ని రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఎంతో ఈజీగా చేసుకునే నవరాత్రి నైవేద్యం కొబ్బరన్నం రెడీ అయిపోయింది. దసరా నవరాత్రి నైవేద్యాలలో 4వ రోజు అమ్మవారికి నైవేద్యంగా బెల్లంతో రవ కేసరి తయారు చేద్దాం. బెల్లం వేయటం వల్ల ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే ఈ బెల్లం రవ కేసరి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. సూజీ రవ్వ అంటారు. దీన్ని లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. దీనిలో 10-12 జీడిపప్పు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. తర్వాత 10 ఎండు ద్రాక్ష వేసుకొని మరొక నిమిషం ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వాటర్ని ఇప్పుడు కొంచెం సేపు బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో 2 కప్పుల బెల్లం తురుము వేసుకోవాలి. మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల బెల్లం తురుము వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో చిటికెడు యాలకుల పొడి వేసుకోవాలి. బెల్లం అంతా బాగా కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా బెల్లం కరిగిపోయి వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో కొంచెం దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీనిలో ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. దీన్ని మరొక 2 నిమిషాలు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. రవ కేసరి ఉడికిపోయింది. చల్లారిన తర్వాత ఇది బాగా టైట్గా అయిపోతుంది. అందుకని కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంత సింపుల్గా చేసుకునే నవరాత్రి నైవేద్యం బెల్లం రవ కేసరి రెడీ అయిపోయింది. దసరా నవరాత్రి నైవేద్యాలలో 5వ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన క్షీరాన్నాన్ని తయారు చేద్దాం. అంటే పరమాన్నం. పూజలైనా పండగలైనా తప్పకుండా తయారు చేసే ఈ పరమాన్నాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు రైస్ తీసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం వేసుకోవాలి. వీటిని 2 సార్లు శుభ్రంగా కడిగి అరకప్పు నీళ్లు పోసుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెడితే పరమాన్నం తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని 1/2 లీటరు చిక్కటి పాలు పోసుకోవాలి. దీనిలోనే 1/2 కప్పు మంచినీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు ఈ పాలని బాయిల్ చేసుకోవాలి. పాలు ఒకసారి పొంగుతున్నప్పుడు ఇందాక నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేయటం వల్ల పరమాన్నం అడుగున అంటుకోకుండా ఉంటుంది. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. రైస్ ఉడకటానికి పాలు సరిపోకపోతే మళ్ళీ ఇంకొంచెం పాలు పోసుకోవచ్చు. రైస్ బాగా ఉడికిపోయిన తర్వాత మాత్రమే బెల్లం వేసుకోవాలి. రైస్ ఉడకకుండా బెల్లం ముందుగానే వేస్తే పాలు విరిగిపోతాయి. అన్నం బాగా మెత్తగా అయిపోయింది. దీనిలో చిటికెడు యాలకుల పొడి వేసుకోవాలి. తర్వాత తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బెల్లం అంతా వేసుకున్న తర్వాత 2-3 నిమిషాలు బాగా కలుపుకుంటే బెల్లం కరిగిపోతుంది. ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరే బాండీ పెట్టుకొని దానిలో 4 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. దీనిలో 10-12 జీడిపప్పు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. తర్వాత 5-6 బాదం పప్పుల్ని సన్నగా తరిగి వేసుకోవాలి.
తర్వాత 10 ఎండు ద్రాక్ష వేసుకోవాలి. వీటిని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కావాలనుకుంటే ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని మనము ఉడికించి పక్కన పెట్టుకున్న పరమాన్నంలో నెయ్యితో సహా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక్కసారి బాగా కలుపుకుంటే పండగలకి పూజలకి తప్పకుండా చేసే క్షీరాన్నం రెడీ అయిపోతుంది. దసరా నవరాత్రి నైవేద్యాలలో 6వ రోజు అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనాన్ని తయారు చేద్దాం. దీన్ని గుడిలో ప్రసాదంలాగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 1 కప్పు రైస్ తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన రైస్ని ఒక బౌల్లో వేసుకొని చల్లారనివ్వాలి. రైస్ చల్లారిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో పెరుగు వేసుకోవాలి. 1 కప్పు రైస్కి 2 కప్పుల పెరుగు పడుతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. పెరుగు ఎంత ఎక్కువ ఉంటే దద్దోజనం టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు దీనిలో 1/2 కప్పు పాలు పోసుకోవాలి. దద్దోజనానికి పెరుగు పాలు కొంచెం ఎక్కువగానే పడతాయి. రైస్ పెరుగుని మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకొని గట్టిపడుతుంది. అందుకని కొంచెం ఎక్కువ పెరుగు పాలు వేసుకోవాలి. రైస్ కొంచెం టైట్గా అనిపిస్తే మళ్ళీ కొంచెం పాలు పోసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీనికి తాలింపు వేసుకోవటానికి స్టవ్ మీద బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో 1 ఎండుమిరపకాయని ముక్కలుగా చేసి వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. తర్వాత 1/2 ఇంచు అల్లం ముక్కని బాగా సన్నగా ముక్కలుగా కోసి వేసుకోవాలి. తర్వాత 1 పచ్చిమిరపకాయని సన్నగా ముక్కలుగా కోసి వేసుకోవాలి. తర్వాత 10 జీడిపప్పు వేసుకోవాలి. వీటిని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 10-12 మిరియాలని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. తర్వాత చిటికెడు ఇంగువ వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మరొక నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడీ అయిన తాలింపుని ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగన్నంలో వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు మొత్తం రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఎంతో ఈజీగా చేసుకునే దసరా నవరాత్రి నైవేద్యం దద్దోజనం రెడీ అయిపోయింది. దసరా నవరాత్రి నైవేద్యాలలో 8వ రోజు అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగలి తయారు చేద్దాం. దీన్ని గుడిలో ప్రసాదంలాగా కరెక్ట్ కొలతలతో ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1/4 కప్పు రైస్ తీసుకోవాలి. 1/4 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. అంటే 1/4 కప్పు రైస్, 1/4 కప్పు పెసరపప్పు మొత్తం కలిపి 1 కప్పు ఒక బౌల్లో వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడగాలి. వీటిని నానబెట్టుకోకూడదు. చక్కెర పొంగలికి ఎప్పుడు బియ్యాన్ని నానబెట్టకూడదు. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. దీనిలో కడిగి పెట్టుకున్న రైస్, పెసరపప్పు వేసుకోవాలి. వీటిని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పుకి 2.5 కప్పు వాటర్ తీసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు స్టవ్ మీద బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. దీనిలో 10 జీడిపప్పు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. చక్కెర పొంగల్లో ఎండు కొబ్బరి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. దీన్ని 1 నిమిషం ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే బాండీలో 1 కప్పు రైస్కి 1 కప్పు పంచదార, 1/2 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. పంచదార వద్దనుకుంటే మొత్తం బెల్లమైనా వేసుకోవచ్చు. పంచదారతోనే చేసుకోవాలనుకుంటే మొత్తం పంచదార వేసుకోవచ్చు. ఇలా 2 కలిపి వేసుకుంటే
టేస్ట్ బాగుంటుంది. దీనిలో పావు కప్పు నీళ్లు పోసుకొని పంచదార బెల్లం కరగనివ్వాలి. పాకం రావాల్సిన అవసరం లేదు, కరిగితే సరిపోతుంది. ఇలా కరిగిన పాకాన్ని పక్కన పెట్టుకోవాలి. రైస్ ఉడికిపోయింది. ఇలా ఉడికిన రైస్లో కరిగించుకున్న పంచదారని వేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పంచదార పాకం మొత్తం రైస్ అబ్జర్బ్ చేసుకునే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. దీనిలో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. చక్కెర పొంగలికి తప్పకుండా వేయవలసింది పచ్చకర్పూరం. కొంచెం అంటే కొంచెం పచ్చకర్పూరం వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీన్ని పంచదార మొత్తం రైస్ అబ్జర్బ్ చేసుకునేదాకా ఉడికించుకోవాలి. పర్ఫెక్ట్గా చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి, జీడిపప్పు వేసుకొని ఒక్కసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన గుడిలో ప్రసాదంలాగా ఉండే చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. దసరా నవరాత్రి నైవేద్యాలలో 7వ రోజు అమ్మవారికి నైవేద్యంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం తయారు చేద్దాం. అంటే కూరగాయలతో తయారు చేసిన అన్నం. దీన్ని శాకాన్నం అని కూడా అంటారు. ఇప్పుడు ఈ కదంబాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు రైస్ తీసుకోవాలి. తర్వాత 1/2 కప్పు కందిపప్పు తీసుకోవాలి. తర్వాత పావు కప్పు పెసరపప్పు తీసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు తీసుకోవాలి. వీటిని 2 సార్లు శుభ్రంగా కడిగి 1 గ్లాసు నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా నానిన వాటిని కుక్కర్లో వేసుకొని 1 గ్లాసు రైస్కి 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. అంటే కందిపప్పు పెసరపప్పు కూడా ఉన్నాయి కాబట్టి మొత్తం 2 గ్లాసులకి 4.5 గ్లాసు వాటర్ తీసుకోవాలి. దీన్ని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకు ఇంట్లో అందుబాటులో ఉన్న అన్ని కూరగాయల్ని కొంచెం కొంచెంగా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. దీనిలో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ని 5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన వాటర్లో 1 ములక్కాయని ముక్కలుగా కోసి వేసుకోవాలి. తర్వాత తరిగిన క్యారెట్, 4 బెండకాయల్ని ముక్కలుగా కోసి వేసుకోవాలి. తర్వాత 1 బంగాళదుంపని ముక్కలుగా కోసి వేసుకోవాలి. తర్వాత తరిగిన వంకాయ ముక్కలు, తరిగిన దోసకాయ ముక్కలు, చిలకడ దుంప ముక్కలు, తరిగిన టమోటో, 2 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. వీటిని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టి 7-8 నిమిషాలు ఉడికించుకోవాలి. అంటే వెజిటేబుల్స్ అన్నీ హాఫ్ బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. కూరగాయ ముక్కలు సగం వరకు బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు దీనిలో చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టుకొని రసం తీసుకోవాలి. ఆ చింతపండు రసం వేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనిలో 1/2 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు దీనిలో పావు టీ స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందాక కూరగాయలకు సరిపడా సాల్ట్ వేసాము. ఇప్పుడు రైస్ కూడా వేస్తాం కాబట్టి రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇందాక కుక్కర్లో పెట్టుకున్న రైస్, పప్పు ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ ఉడికిన రైస్ని ఉడుకుతున్న కూరగాయ ముక్కల్లో వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాలు ఇలా ఉడికించుకున్న తర్వాత దీనికి తాలింపు వేసుకోవడానికి స్టవ్ మీద బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేకపోతే ఆయిల్ వేసుకోవచ్చు, కానీ నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీనిలో 2 ఎండుమిరపకాయల్ని ముక్కలుగా చేసి వేసుకోవాలి.
తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత చిటికెడు ఇంగువ వేసుకోవాలి. దీన్ని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇలా రెడీ అయిన తాలింపుని మనము ముందుగా చేసి పెట్టుకున్న కూరగాయల రైస్లో వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం రెడీ అయిపోతుంది. దసరా నవరాత్రి నైవేద్యాలలో 9వ రోజు అమ్మవారికి నైవేద్యంగా పూర్ణం బూరెలు తయారు చేద్దాం. ఆంధ్రాలో ఎంతో ఫేమస్ అయిన ఈ పూర్ణం బూరెలని పండగలు పూజలకి తప్పకుండా తయారు చేస్తారు. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం. వీటిని తయారు చేసుకోవటానికి ముందు రోజు 1 కప్పు మినప్పప్పు, 2 కప్పుల బియ్యం నానబెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పిండిని 7-8 గంటలు పక్కన పెట్టుకోవాలి. అంటే దోసపిండి ఎలా తయారు చేసుకుంటామో అలాగే. ఇప్పుడు ఒక బౌల్లో 2 కప్పుల పచ్చిశనగపప్పు తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి కనీసం గంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానిన పప్పుని కుక్కర్లో వేసుకొని 1 గ్లాస్కి 2 గ్లాసుల నీళ్లు పోసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన పప్పుని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత దీనిలో 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. 1 కప్పు పచ్చిశనగపప్పుకి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్లు తురిమిన ఎండు కొబ్బరి వేసుకోవాలి. తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. బెల్లం అంతా కరిగిపోయి ఈ మిశ్రమం బాగా గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 8-10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకొని మనకు కావలసిన సైజు ఉండలుగా తయారు చేసుకోవాలి. ఇలా అన్నిటినీ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దోసపిండిలో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. పిండి బోండాలు వేయటానికి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. ఇప్పుడు పూర్ణాలు వేసుకోవటానికి స్టవ్ మీద ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ చేసుకున్న ఉండల్ని పిండిలో ముంచి ఒక్కొక్కటిగా హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ప్లేట్లోకి తీసుకుందాం. పండగలకి పూజలకి తప్పకుండా చేసే ఆంధ్ర ఫేమస్ పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి. దసరా నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే అల్లం గారెలని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మినప్పప్పు తీసుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ బియ్యం వేసుకోవాలి. వీటిని 2 సార్లు శుభ్రంగా కడిగి కనీసం 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానిన వాటిని వీటిలో ఉన్న వాటర్ మొత్తాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం పోయిన తర్వాత గ్రైండర్లో కానీ లేదంటే మిక్సీ జార్లో కానీ వేసుకొని నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా మొత్తం పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో సన్నగా తరిగిన అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అల్లం గారెలు కాబట్టి అల్లం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు 2 టీ స్పూన్లు వేసుకోవాలి. తర్వాత 10-12 మిరియాలని దంచుకొని వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. గారెల పిండిని ఎప్పుడైనా ఎక్కువసేపు బాగా కలుపుకుంటే పిండి బాగా సాఫ్ట్గా అవుతుంది. మనం పిండిని ఎంత ఎక్కువగా కలిపితే అంత సాఫ్ట్గా గారెలు వస్తాయి. పిండిని ఇలా కనీసం 7-8 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గారెలు వేసుకోవటానికి డీప్ ఫ్రైకి కావలసిన ఆయిల్ని హీట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం నీళ్లు తీసుకొని చేయి తడి చేసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఏదైనా ప్లాస్టిక్ కవర్ మీద కానీ అరిటాకు మీద కానీ గారెల్ని ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలి. ఇలా ఒత్తుకున్న గారెల్ని హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో ఈజీగా చేసుకునే దసరా నవరాత్రి నైవేద్యం అల్లం గారెలు రెడీ అయిపోయాయి. ఈ నవరాత్రులలో ఈ అల్లం గారెల్ని మీరు కూడా తయారు చేసి ఎలా ఉన్నాయో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం దీప్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.